విశ్వవ్యాప్త శక్తి. హైందవ చిహ్నాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ఓంకారం. అది సమస్త విశ్వ ప్రతిరూపం. ఇది అనంత విశ్వంలో వినిపించే ధ్వనికి సంకేతం. ఈ సంకేతంలో సమస్త విశ్వవ్యాప్త శక్తి ఉంది. అందుకే ప్రతి హైందవుడు తన అక్షరాభ్యాసాన్ని ఓంకారంతో ప్రారంభిస్తాడు. భగవంతునికి చేసే పూజలో ప్రతి మంత్రం ముందు ఓం అంటారు. ఓంకారం ప్రణవం. ఓంకారంతో ప్రారంభమయ్యే మంత్రము చదివితే మంత్రము చదివేటప్పుడు ఏమైనా దోష శబ్దాలు వచ్చినట్లయితే ఉపశమనము కలుగుతుంది. ఓంకార రూపం ఇంటి తలుపుల మీద, దేవాలయాల మీద, మత గ్రంథాల మీద తప్పకుండా ఉంటుంది. హిందువుగా జీవించేవారికి ఓంకారం ఉచ్చరించటం, దానిని రాయటం ఒక సాంప్రదాయం అయింది. ఓంకారం అనేది విశ్వసృష్టి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.